వెల్కమ్ టు మూవీ మిక్చర్. హమ్మయ్యా, ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి అంటూ అనౌన్స్ చేశారు ఈ లవ్ బర్డ్స్. విశాల్ ఇప్పుడే డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మ్యారేజ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అని అనుకుంటున్నాడా? రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ వల్లే ఈ డెసిషన్ తీసుకున్నాడా? 47 ఇయర్స్ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. నటి సాయి ధన్సిక మెడలో త్వరలో మూడుములు వేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు స్టార్ కపుల్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 29న విశాల్ బర్త్డే కలిసి రావడంతో ఆ డేట్ ని మరో స్పెషల్ అండ్ మెమరబుల్ డేగా మార్చుకోబోతున్నారు. ప్రెజెంట్ విశాల్ ధన్సిక లవ్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా ఈ ప్రేమ పక్షుల వీడియోసే దర్శనమిస్తున్నాయి. గతంలో నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు విశాల్. అది పూర్తవడానికి ఏళ్లు పట్టింది. భవనం కంప్లీట్ కాకపోవడంతో విశాల్ పెళ్లి మ్యాటర్ కూడా అటకెక్కిందని అనుకున్నారు. అంతలో రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ అభినయ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కడం, విశాల్ అనారోగ్య సమస్యలతో బాధపడటంతో ఇక మ్యారేజ్ చేసుకోవడం కష్టమే అనుకుంటున్న టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది. సాయి ధన్సిక యాక్షన్ మూవీ యోగిదా ఆడియో 12 లాంచ్ ఈవెంట్స్ లో ప్రకటించారు లవ్ బర్డ్స్. ఎప్పుడో విశాల్ పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. 2019లో అర్జున్ రెడ్డి ఫేమ్ హైదరాబాదీ గర్ల్ అనీషా అల్లాతో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత బ్రేకప్ అయింది. అప్పటి నుండి సింగిల్ గానే ఉంటున్నాడు. అలాగే హీరోయిన్స్ తో సర్ లవ్ ట్రాక్ నడిపారంటూ గతంలో వార్తలొచ్చాయి. రీమా సేన్, లక్ష్మీ మీనన్, వరు రీసెంట్ గా అభినయతో పీకల్లోతు ప్రేమలో మునిగాడంటూ రూమర్స్ వినిపించాయి. కానీ చివరకు సాయి ధన్సిక చేతికి చిక్కాడు. ఇక ఆగస్టులో పప్పన్నం పెట్టబోతున్నాడు స్టార్ హీరో. కోలీవుడ్ పై టాలీవుడ్ డామినెన్స్ స్టార్ట్ అయిందా? ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క కాబోతోందా? ఇప్పుడు బాల్ టీ టౌన్ కోర్టులో పడిందా? కోలీవుడ్ హీరోలు బిగ్గెస్ట్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారా? ఫ్యూచర్లో తమిళ ఇండస్ట్రీలో డ్రాస్టిక్ చేంజెస్ చూడబోతున్నామా? పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు, హ్యూజ్ హిట్స్. టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ అంటే మద్రాస్ ఫిల్మ్ గా చూసిన బాలీవుడ్ కు తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తోంది. అంతేనా, ఇప్పుడు సౌత్ సినిమాలకు పెద్దన్నగా మారింది. వన్స్ అపాన్ ఏ టైం కోలీవుడ్ స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోస్ ఆశపడేవారు. కానీ బంతిప్పుడు టీ టౌన్ కోర్టులో పడింది. తెలుగు ఫిల్మ్ మేకర్లతో కొలాబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోస్ క్యూ కడుతున్నారంటే తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పటికే వారిసు, గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో భారీ హిట్స్ ఇచ్చాయి ఇక్కడి ప్రొడక్షన్ హౌస్లు. ఇప్పుడు దర్శకుల టర్న్. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ కొలగొట్టిన 60 హీరోలంతా టాలీవుడ్ దర్శకుల స్టామినాను చూసి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మాణ సంస్థే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడంతో ప్రాపర్ తెలుగు హీరోగా చేంజ్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ పరంపర స్టార్ట్ అయింది. ఇప్పుడు మరింత ఊపందుకుంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో సార్ రూపంలో హిట్ అందుకున్న ధనుష్ నెక్స్ట్ శేఖర్ కమలతో కుబేరా చేస్తున్నాడు. ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్నాయి. జూన్ 20న కుబేరా రిలీజ్ కానుంది. ఉప్పెనతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. తెలుగు హీరోలను కాదని మక్కల్ సెల్వన్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు పూరి. ఓన్ నిర్మాణ సంస్థలో బొమ్మ తెరకెక్కుతోంది. ఇక సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రీసెంట్లీ మూవీ లాంచ్ అయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ లెవెల్లో తీయబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేశాడు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్ నడుస్తోంది. ఈ కొలాబరేషన్స్ చూస్తుంటే కాలీవుడ్ హీరోలు త్వరలో టాలీవుడ్ హీరోలుగా చేంజ్ అయిపోతారేమో చూడాలి. గర్ల్స్ నెక్స్ట్ డోర్ రోల్స్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఒక బాలీవుడ్ బ్యూటీ పుష్కర కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉన్న ఈ సీనియర్ చందమామ మరొకసారి తన నటనతో తెలుగు ఆడియన్స్ కి చేరువవుతుందా? మరిన్ని అవకాశాలను కొల్లగొడుతుందా? హాసిని అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్ జెనీలియా. పక్కింటమ్మాయి క్యారెక్టర్లో మెస్మరైజ్ చేసిన ఈ ముంబై భామ తక్కువ టైంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాయ్స్ లో హరిణిగా ఎంత ఆకట్టుకుందో బొమ్మరిల్లులో హాసినిగా అంతే కట్టిపడేసింది. ఆమెను తప్ప ఆ క్యారెక్టర్లో మరొకరిని ఊహించడం కష్టం. తెలుగులో ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారిన తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో కొన్నేళ్ల క్రితమే జోడీ కట్టింది అమ్మడు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కు షిఫ్ట్ అయింది జెనీలియా.
అప్పుడప్పుడు క్యామియోస్ చేస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్ను వదులుకోలేకపోయింది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గాను ప్రయోగాలు చేసింది ఈ స్టార్ హీరోయిన్. ఎక్కువగా ఓటీటీ సినిమాలకే పరిమితమైన జెనీలియా ఇప్పుడు థియేట్రికల్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ అండ్ ఆఫ్టర్ 17 years శాండిల్వుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది హరిణి. రాణాతో నా ఇష్టంలో నటించిన తర్వాత తెలుగు ఆడియన్స్ తో టచ్ కోల్పోయిన జెనీలియా ఇప్పుడు జూనియర్ అనే బైలింగ్వల్ మూవీతో మరోసారి పలకరించబోతోంది. కిరీటి, శ్రీలీల మెయిన్ లీడ్స్ కాగా జెనీలియా కీ రోల్ ప్లే చేస్తోంది. అలాగే అమీర్ ఖాన్ సరసన సితారే జమీన్ పర్లో నటిస్తోంది. ఈ 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. జూన్ 20న సితారే జమీన్ పర్ విడుదల కాబోతూ ఉండగా జూనియర్ జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూనియర్తో కంబ్యాక్ అవుతున్న జెనీలియా సాలిడ్ హిట్ అందుకుంటుందా? మళ్ళీ హాస్ని ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుందా? కొన్ని కొలాబరేషన్స్ బోర్ కొట్టవు. వాళ్ళ నుండి సినిమాలు వస్తున్నాయి అంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎగ్జైట్మెంట్ కలిగిస్తూ ఉంటాయి, అలాగే డిసప్పాయింట్ చేయవు. అలాంటి కొలాబరేషన్లో ఒకటే ధనుష్ అండ్ వెట్రిమారన్. అసురన్ తర్వాత జోడీ కట్టని ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వర్స్టైల్ డైరెక్టర్ వెట్రి మనసులో ఏముంది? కాలీవుడ్ రియల్ వర్స్టైల్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు వెట్రిమారన్. తారక్ లాంటి స్టార్ హీరో సైతం అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే అతడి రేంజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో కోసం కథలు రాయడు, కథే ఆయన హీరో. నో ఎలివేషన్స్, నో ఓవర్ యాక్షన్ సీన్స్. అందుకే ఆయన స్క్రీన్ ప్లే మేకింగ్ స్టైల్ కు ఫిదా అయిపోతూ ఉంటారు ఆడియన్స్. వెట్రికి తమిళంలోనే కాదు తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన 18 ఏళ్ల సినీ కెరియర్ లో పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఈ స్టార్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో అణగారిన వర్గాలు, అన్యాయాలపై పోరాటాలు, సామాజిక న్యాయం లాంటి కాన్సెప్ట్లు ఎక్కువగా ఉంటాయి. వీటితోనే ఇప్పటి వరకు హిట్స్ అందుకున్నాడు. కెరియర్ స్టార్టింగ్ నుండి ఇదే ఫాలో అయ్యాడు. ఎక్కువగా ధనుష్ తో వర్క్ చేశాడు ఈ డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబో నుండి 4 సినిమాలు వచ్చాయి. పొల్లాదవన్, ఆడుకాలం, బడా చెన్నై, అసురన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కొలాబరేషన్ టైఅప్ కాబోతోంది. ఈ విషయాన్ని రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు వెట్రి. లాస్ట్ ఇయర్ ఎన్నో అంచనాలతో వచ్చిన విడుదల 2 ప్రేక్షకులను మెప్పించడంలో తడబడింది. ఇప్పుడు సూర్యతో వాడివాసల్ ప్లాన్ చేస్తున్నాడు వెట్రి. ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత ధనుష్ తో మూవీ ఉండబోతోంది. అయితే ఇది వడా చెన్నైకి సీక్వెల్లా లేక కొత్త కథను ప్రిపేర్ చేస్తాడా అన్నది క్లారిటీ రావాల్సింది. ఏదైనా ఈ ధనుష్ వెట్రి కాంబోకున్న క్రేజే వేరు. ఓ హిట్ సినిమాని 2 సార్లు రీమేకులు చేసి మేకులు దించుకున్న ధ్రువ్ విక్రమ్ మరొకసారి ఇలాంటి రిస్కే చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టట. అలాగే అక్షయ్ కుమార్ పరేష్ రావల్ కు నోటీసులు పంపించాడట. ఎందుకు తెలుసా? అలాగే 34 ఏళ్ల తర్వాత ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేసి ప్రేక్షకులకి ట్రీట్ ఇవ్వబోతున్నాడట లోకి. ఈ గాసిప్స్ తాలూకు ఫుల్ డీటెయిల్స్ మీకోసం. చియాన్ విక్రమ్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధ్రువ్ ఇప్పటి వరకు క్లిక్ కాలేదు. అర్జున్ రెడ్డి రీమేక్ స్టార్ట్ చేయగా బాలా ఒకటి, గిరీశయ్య మరొకటి తీసి 2 మేకులను ప్రేక్షకుల గుండెల్లో దింపేయడమే కాదు, ధ్రువ్ కెరియర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఇప్పటి వరకు హిట్ సౌండ్ ఎలా ఉంటుందో తెలియదు స్టార్ కిడ్ కు. ప్రస్తుతం బైసన్ అనే మూవీ చేస్తున్నాడు ధ్రువ్. ఇది ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పుడు మరోసారి రిస్క్ చేయబోతున్నాడట ఈ యంగ్ హీరో. ఓసారి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న ధ్రువ్ ఇప్పుడు హిందీలో మోస్ట్ వైలెంట్ మూవీగా నిలిచిన కిల్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ చర్చల దశలో ఉన్నట్లు టాక్. క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తే డామిట్ కథ అడ్డం తిరుగుతుంది. ఏ సినిమాకు అనుకుంటున్నారా? హేరా ఫేరీ 3కి 2006లో వచ్చిన హేరా ఫేరీ 2కి రీసెంట్లీ సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ సడన్లీ బాబురావు అలియాస్ పరేష్ రావెల్ తప్పుకున్నాడు. ఈ సినిమాలో భాగం కాలేనని తెగేసి చెప్పాడు. దీంతో నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్ చిర్రెత్తుకొచ్చి ఈ సినిమా నుండి తప్పుకున్నందుకు 25 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పరేష్ రావెల్ కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అబ్బే అయినా సరే పరేష్ రావెల్ తగ్గేట్లు కనిపించడం లేదు. 34 ఏళ్ల తర్వాత ఓ జంటను వెండితెరపై చూపించబోతున్నాడు లోకేష్ కనగరాజ్. మణిరత్నం కల్ట్ క్లాసిక్ మూవీ దళపతిలో నటించిన రజనీకాంత్ అండ్ శోభన మళ్లీ ఇన్నాళ్లకు కూలీలో కనిపించబోతున్నారని కోలీవుడ్ లో ఓ న్యూస్ సర్క్యులేట్ కాబోతోంది. దళపతిలో బ్రేకప్ అయిన జంటను కూలీలో లోకి కలుపుతాడేమో చూడాలి.